అబ్బా ఉండు చెప్తా నీ సంగతి. వస్తున్నా ఆగు. అయ్యో అయ్యో నేనే భాగ్యం. ఇంతలా కొట్టేసేంటి భాగ్యం? ఏమిటండి ఈ వేషాలు? అదేంటంటే బయట వర్షాలు తుఫాన్ అని చెప్పారు కదా, అందుకే నేను రెయిన్ కోట్ వేసుకున్నాను భాగ్యం. అది తెలుసుకోకుండా నన్ను కొట్టేసేవేంటి భాగ్యం? వెనకని చూస్తే దొంగవాళ్లా కనిపించారు, నల్లకోటి వేరే వేసుకున్నారు. కొట్టకుండా ఏం చేస్తారు? అయితే ముందు నుంచి చూస్తే రహస్య పోలీసులా ఉన్నానా? కాలు మీద 2 తగలిస్తాను. చాలే ఊరుకోవయ్యా, కామెడీ పోలీస్ లాగా ఉన్నావు. నన్ను చూస్తే నీకు ఎగతలుగా ఉందా? నానా ఏంటి వేషం విచిత్రంగా? ఏంట్రా నువ్వు కూడా ఇంట్లో రెయిన్ కోట్ వేసుకుంటే తప్ప? చెప్పు. రెయిన్ కోట్ వేసుకోవడం తప్పంటం లేదు. గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే మీకు ఈ గెటప్ అవసరమా? ఏంటి అలా చూస్తున్నారు? కామెడీ పోలీసులో ఉన్నారు నాన్న. ఓహో ఇది నాకు చాలా ఇన్సల్ట్. సరే సరే ఏమ్మా సీతమహాలక్ష్మి ఎక్కడమ్మా? గుడికి వెళ్ళాలని చెప్తే ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తుంది? అయ్యో అయ్యో ఎక్కడో ఇక్కడ నిప్పు అంటుకుంది. బయట ఫైర్ ఇంజిన్ సౌండ్ కూడా వినపడుతుంది. పదండి పారిపోదాం. మీకేమన్నా చెవులు అవుట్ ఆఫ్ ఆర్డరా? మన కోడల పిల్ల గంట కొడుతూ పూజ చేస్తుంది. రండి మనం వెళ్దాం. సరే మీరు వెళ్ళండి, నేను ఈ కాస్ట్యూమ్స్ ని రిలీజ్ చేస్తా. రిలీజ్ అంట? ఇదేమన్నా సినిమానా రిలీజ్ అవడానికి? అవును, ఇప్పుడు మనం గుడికే కదా వెళుతున్నాం. ఇంతలోనే దీపం పెట్టడం ఎందుకు? అది వేరు ఇది వేరండి. ఏంటి వేరు వేరు? జ్యోతిషుడు చెప్పారు కదా గుళ్ళో పరిహారం చెయ్యాలి అని. ఈలోగా నువ్వు 1,00,000 ప్రోగ్రాలు పెడితే ఎలా? ఏంటన్నా? దేవుడి కార్యమండి, పరిహార పూజ. పిల్లలు బాగుండాలని చేస్తున్నాం. ఇలా చిరాకు పడకండి, ఆ ఫలితం కూడా లేకుండా పోతుంది. సరే సరే అది అక్కడ పెట్టేసిరా, బయలుదేరుతాం. అయ్యో జాగ్రత్త. ఏంటో శబ్దం? పదండి చూద్దాం. అయ్యో అయ్యో చూసుకుంటున్నాడు, జాగ్రత్త వరద. ఏంటండి ఇది? ఇలా అపశకునం జరిగింది? నేను అప్పుడే చూసా, ఆ మేకు లూజుగా ఉంది. నేను మరో మేకు కొట్టాలనుకుంటున్నాను, అంతలోనే ఆ ఫోటో ఇలా కింద పడిపోయింది. అయ్యో మేకు లూజ్ అవ్వలేదు, నీ బుర్రే లూజు. ఏంటి భాగ్యం? లూజ్ గా ఉందని ముందే చూశారు కదా, అప్పుడే సుత్తితో కొట్టొచ్చు కదా. గుడికి వెళ్లే సమయంలో చూడండి ఇలా జరిగింది. సరే వదిలేయండి, గుడికి టైం అయింది, రండి వెళదాం. ఏం మాట్లాడుతున్నారండి? ఇది మన ఫ్యామిలీ ఫోటో. పిల్లలు కష్టాల్లో ఉన్నారు, అందుకే కదా గుడికి వెళ్లి పరిహారం చేయాలనుకున్నాం. ఇలాంటి సమయంలో ఫోటో పగిలిపోయింది. నా మనసుకి కష్టంగా ఉందండి. చూడు సీతమహాలక్ష్మి, ఈ మనిషి మనసు అనేది ఉందే, అడ్డమైన ఆలోచించి పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో పగిలిపోతే ఏంటి? అందుకు పరిహారం చేయడానికే కదా గుడికెళ్తున్నావు. మీకు ఇవన్నీ ఎక్కడ అర్థం అవుతాయి? ఆగండి, నేను శుభ్రం చేస్తాను. ఏదో ఒకటి చేసుకో, గుడికి టైం అయింది, త్వరగా చేసిర్రా. ఇది అపశకునం అండి. అదే గుళ్ళో అమ్మవారు ఉన్నారు కదా, ఆవిడ ముందు ఏంటి అపశకునం? అంతా అమ్మవారు చూసుకుంటారు, నువ్వు రా. ఆ అమ్మవారు వచ్చి శుభ్రం చేస్తారా లేక మీరు చేస్తారా? ఎప్పుడైనా నేనే కదా శుభ్రం చేయాల్సింది. ఇప్పుడు నేనే శుభ్రం చేసి వస్తాను. సరే సరే అవన్నీ తీసేసిరా, మేము ముందెళ్తాం. పదండి. త్వరగా రా సీతమహాలక్ష్మి. వస్తున్నా అండి. గుడికెళ్లే టైం అయింది. అయ్యయ్యో సీతమహాలక్ష్మి ఏమైంది? అయ్యయ్యో ఏంటమ్మా ఇది? కాలేదండి, చూసుకొని చేసుకోవచ్చుగా. ఏం కాలేదండి, చిన్న ముక్క గుచ్చుకుంది. అయ్యో అది లోపలికి వెళ్ళి సెప్టిక్ అయిందంటే అసలే నీకు షుగర్ కూడా ఉంది కదా. అలాంటిదేమీ లేదు, రక్తం రాలేదు. చూడండి, మీరు భయపడకండి. సరే సరే అన్ని జాగ్రత్తగా తీసి పడేసి త్వరగా బయలుదేరరా, ఆలస్యం అవుతుంది. రా రా, చేయి జాగ్రత్త, సరేనా? సుభద్ర, దీనికి నిజంగానే కళ్ళు తిరిగాయంటావా? లేదొదినా, అంతా నటనొదినా. నేనెప్పుడూ కనిపెట్టాను, ఏదైనా సమస్య వచ్చి దానికి సమాధానం చెప్పలేకపోతే వెంటనే ఇలా కళ్ళు తిరిగినట్లు పడిపోయి నాటకవాడి తప్పించుకుంటుంది. గర్భంతో ఉంది కదొదినా,
మనం ఎవ్వరం దీన్నేమి అనలేకపోతున్నాం. దీని సంగతి చెప్తాను. ఇప్పుడు దాని ఊరికే మనం వచ్చాం కదా, ఇక మీదటిది ఎక్కడికి పారిపోయి దాక్కుంటుంది. పరిహార పూజ పూర్తి కానివ్వు, దీనికొక ఫైనల్ ఎండ్ కార్డ్ వేస్తాను. సత్య, ఇదిగో ఈ కాఫీ కప్లో పోసి. అక్క, కాఫీ తాగండి. కాఫీ తాగమ్మా, ఏమీ కాదు. పాపం అక్క, ట్రావెలింగ్ వల్ల బాగా అలసిపోయిందనుకుంటా. కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమండి, అలసట లేదు, ఆవకాయ బద్దా లేదు, అంతా నటనండి. ఆ? నిజమే చెప్తున్నావా? రే, ఇది పెద్ద మహానటిలా ఉందిరా. నాకెందుకో ఇది ఈ ఊరు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలింటికి తీసుకెళ్తుంది అనే నమ్మకం బొత్తిగా లేకుండా పోయింది. అక్క, అది తీసుకెళ్ళకపోతే ఏంటక్క? వాళ్ళ నాన్న ప్రెసిడెంట్. ఊర్లో చాలా మందికి తెలిసే ఉంటుంది. మనమే వెతికి కనిపెడదాం అక్క. ఏమండి, మీ వల్ల అవుతుందా? ఏంటి ఇలా అడుగుతున్నావు? నేను ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తే సింపుల్ గా ఇంటి అడ్రస్ చెప్తారు. అవును కదా. కరెక్ట్ రా. చూస్తూ నిలబడుంటే ఎలక దొరకదు, ఎరవేసి తీరాల్సింది. ఏమైందక్క? తల్లి సత్య వామిటింగ్ వచ్చేటట్టుంది. సరే రండి, ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొద్దాం. పదండి. సత్య, నువ్వు బాగు, దేవి నేను తీసుకెళ్తాను. రేయ్ లేదు బావా, నేను అక్కని వాష్రూమ్కి తీసుకువెళ్తాను. లేడీస్ తోడుగా వెళ్తే బాగుంటుంది కదా. రేయ్, వాళ్ళు లేడీస్ రా, వాళ్ళని వెళ్ళి రానివ్వు. సరే నాన్న. మీరు వెళ్ళండి, రాక. జాగ్రత్త. రాక. చూసావా, నైస్గా దాన్ని సత్య ఎక్కడికో తీసుకెళ్తుంది. వదినా, వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా కొత్త ప్లాన్ వేస్తారు వదినా. నేను వెళ్ళి వాళ్ళేం చేస్తున్నారో చూసిరానా? ఏ సుభద్ర, అన్న వాగు ఆగు. అది ఈరోజు తలకిందులుగా తపస్సు చేసినా సరే నా దగ్గర నుంచి తప్పించుకోవడం కుదరదు. అది కూడా కరెక్టే. నాకు వీళ్ళ వెనుక పరిగెత్తి పరిగెత్తి చాలా టైర్డ్ గా ఉంది. అమ్మయ్యా, ఇక్కడైతే ఎవరూ లేరు. సత్య, ఇందాక నాకు ఊపిరి ఆగిపోయినట్టయింది. అప్పుడు నువ్వు నన్ను కళ్ళు తిరిగి పడిపోమని చెప్పకుండా ఉంటే ఈ పాటికి వాళ్ళు మనల్ని ఇంటికి తీసుకెళ్ళి ఉండేవారు. మన ఫ్యామిలీ ఎవరో ఏంటో తెలిసేది. ఇక మన పని అయిపోయేది.